మరి ఈరోజు దివంగత నేత, జన హృదయ నేత, రైతు బాంధవుడు, పేదల అభ్యున్నతి ధ్యేయంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి పరుగులు పెట్టించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి మరి 68వ జయంతి వేడుకలను పురస్కరించుకొని మరి ఈ ప్లీనరీ సమావేశాలని మరి జరుపుకుంటున్నాం. మరి ఈ ప్లీనరీ కార్యక్రమానికి మరి విచ్చేసిన మరి పులివెందుల పులిబిడ్డ, అసెంబ్లీ టైగర్ మన జగన్ అన్నని చూస్తే చంద్రబాబు నాయుడికి గుండెల్లో పరిగెడుతుంటది. అలాంటి మన జగన్ అన్నకి మరి వేదికను నిర్వహించిన మరి పెద్దలకి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన మరి సోదర సోదరులకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి దివంగత నేత రాజశేఖర గారి పరిపాలన ఒక సువర్ణ యుగం. సంక్షేమానికి, అభివృద్ధికి మారుపేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా మరి చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో ఆయన అమలు చేశారు. మరి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అంటే కనీవిని ఎరగని రీతిలో పేదలందరికీ కూడా సంతృప్తిగా, సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రి కాకముందు మరి ప్రజా ప్రస్థాన పాదయాత్ర ద్వారా అనేక పేదల కష్టాలు చూశారు. ఆయన వృద్ధులను చూశారు, మహిళలను చూశారు, రైతులను చూశారు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు పాలనలో ఒక పింఛన్ వచ్చేది కాదు, ఒక ఇల్లు వచ్చేది కాదు, చదువుకోవడానికి ఫీజు కూడా కట్టలేని పరిస్థితి. మరి అలాంటి సమయంలో మండు టెండర్లో ఎర్రటి మండు టెండర్లో చేవెళ్ల నుంచి శ్రీకాకుళం వరకు మరి దివంగత నేత రాజశేఖర గారు పేదలకి భరోసా కల్పిస్తూ పాదయాత్ర చేశారు. అప్పుడు పేదల కష్టం కల్లారా చూశారు. 2004 మునుపు ఒక పేదవాడు, ఒక వృద్ధుడు పింఛను కావాలంటే మరి ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నాడో ఆ వృద్ధుడు చచ్చిపోతే తప్ప పింఛన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అదేవిధంగా పూరి గుడిసెల్లో ఒకే కుటుంబంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ముందర కూర్చున్న వాళ్ళు కూర్చోవాలన్నా, ఇక్కడ మాత్రం కూర్చోకపోతే వెనకన ఉన్న వాళ్ళకి అస్సలు కనపడదు. దయచేసి కూర్చోవాలన్నా. మేమంతా కూర్చోకపోతే, మేమంతా కూర్చుని మీద లేచి నిలబడితే అస్సలు కనపడదు. వెనకన వాళ్ళకి అస్సలు కనపడదు. కొద్దిగా భోజనం చేసేవాళ్ళు ఒకవైపున భోజనం చేసుకుంటూ, భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. మీలో కూడా ఏమైనా భోజనం చేయని వాళ్ళు అలా వెళ్ళి భోజనం చేసుకొని వచ్చి మళ్ళీ వచ్చి కూర్చోండి. భోజనం చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడికి జాయిన్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది. కానీ దయచేసి కూర్చుని మీద మేము లేచి నిలబడితే మాత్రం వెనకల వాళ్ళకి అసలు కనపడదు. కాబట్టి దయచేసి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. కూర్చోవాలన్నా, ఇక్కడ మేమంతా కూర్చునే వాళ్ళంతా దయచేసి కూర్చోవాలన్నా. ఇక్కడ కూర్చోవాలన్నా, ముందర కూర్చునే వాళ్ళు దయ ఉంచి కూర్చోవాలన్నా. కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలన్నా
కూర్చోవాలి బన మరి ఆనాడు పేదలు మరి గుడిసెల్లో ఉండేవాళ్ళు. ఒక్కొక్క గుడిసెల్లో 2 కుటుంబాలు 3 కుటుంబాలు మరి నివసిస్తూ ఉండేవాళ్ళు. మరి అలాంటి గుడిసెల్లో ఉన్న వాళ్ళకి మరి పక్కా గృహాలు నిర్మించాలని మరి అధికారం వచ్చిన తర్వాత మరి ప్రతి పేదవాడికి కూడా ఈ రాష్ట్రంలో గుడిసె లేని గ్రామం ఉండాలని మరి రికార్డు స్థాయిలో ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా నిర్మించినటువంటి గృహాలు మరి రాజశేఖర్ గారి హయాంలో మరి ఇల్లు మంజూరైనవి. అదే రకంగా పేదలు ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బు ఉండాలి. మరి ఆ డబ్బు కూడా ఎంత డబ్బు అంటే ఒక కిడ్నీ కానీ ఒక గుండె జబ్బు కానీ క్యాన్సర్ కానీ వస్తే లక్షలు మరి పోస్తే తప్ప ప్రాణం బతికించలేని పరిస్థితి. మరి అలాంటి పేదలకి అప్పుల్లో ఉండకూడదని మరి ఆరోగ్యశ్రీ నిజంగా ఆరోగ్యశ్రీ పేదలకు ఒక సంచలనంగా మరి ఆయన నిలబెట్టాడు. అదేవిధంగా గ్రామాల్లో అత్యవసర సర్వీసులు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినా కానీ ఎవరికైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ 104, 108 అంబులెన్స్లు మరి ఆయన ప్రవేశపెట్టారు. మరి ఈరోజు ఎక్కడైనా అంబులెన్స్ వినపడుతుందా అని అడుగుతున్నా, ఎక్కడైనా కుయ్యి అనే మరి సౌండ్ వస్తుందా అని అడుగుతున్నా, ఎక్కడ కూడా మరి అలాంటి సౌండ్ వినపడతలే. ఫోన్ చేస్తే మరి డీజిల్ లేదు, అంబులెన్స్కి రిపేర్ వచ్చిందని చెప్పే పరిస్థితి ఈ రోజు ఉంది. చంద్రబాబు నాయుడికి పేదల పట్ల ఆయనకు దయ లేదు, పేదలను ఆయన పట్టించుకోవడం లేదు. ఆయన కొడుకు లోకేష్ చంద్రబాబు నాయుడు దోచుకోవడమేగా పెట్టుకున్నారు తప్ప పేదల కోసం పట్టించుకోవడం లేదు, పేదల సమస్యల మీద వాళ్ళు దృష్టి పెట్టడం లేదు. మరి ఈరోజు రాష్ట్రంలో మరి రాజశేఖర్ గారి టైంలో మరి ఆయన హయాంలో మరి మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి నెంబర్ 1 స్థానంలో ఉందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆయన అధికారాన్ని మరి వచ్చిన తర్వాత నుంచి మరి ఈ రాష్ట్రాన్ని దోసుకోవడంగా పెట్టుకున్నారు తండ్రి కొడుకులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరి సంక్షేమ కార్యక్రమాలు ఏమి కూడా సరిగా అమలు అవ్వడం లేదు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన నిధులు ఈరోజు పక్కదోవ పడుతున్నారు. వాళ్ళ యొక్క అవసరాల కోసం చంద్రబాబు నాయుడు మరి హైదరాబాద్లో అదేవిధంగా అమరావతిలో ఇల్లు మార్చుకోవడానికే మరి ఆయన ఈ యొక్క నిధులు వాడుకుంటున్నాడు తప్ప మరి పేదలకి ఇల్లు ఇవ్వడం కానీ పేదల యొక్క అభివృద్ధి కోసం కానీ ఆయన ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు. అదే రకంగా ఈరోజు గిరిజనులు ఈ రాష్ట్రంలో మరి గిరిజనులు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి మరి సౌకర్యాలు లేవు. ముఖ్యంగా మరి గ్రామాల్లో మంచినీటి సౌకర్యాలు ఉండలేదు, అదేవిధంగా విద్యుత్ సౌకర్యాలు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. మరి అలాంటి ప్రాంతాల మీద ఆయన దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే ఈరోజు మరి పూర్తిగా మరి గిరిజన సంక్షేమాన్ని ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మరి 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. అందుకనే ఈరోజు రాష్ట్రంలో గిరిజనుల పట్ల చంద్రబాబు నాయుడు కక్ష పెట్టుకున్నాడు. ఈరోజు గిరిజనుల్ని ఆయన మరి పట్టించుకోవడం లేదు. గిరిజనులు నాకు ఓటేయలేదు అందుకనే నేను వాళ్ళని పట్టించుకున్నట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు. మరి తప్పనిసరిగా మరి ఈ ప్రజలే చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే రోజులు మరి దగ్గరలో ఉన్నాయి. మరి అదే రకంగా ఈరోజు మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో 1 సెంటు భూమి అయినా ఇచ్చాడని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను. 1 సెంట్ అంటే 1 సెంటు భూమి ఇవ్వలేదు. అదే రాజశేఖర్ గారి టైంలో మరి సుమారు 40 లక్షల ఎకరాలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పేదలకి మరి భూ పంపిణీ ద్వారా ఈ రాష్ట్రంలో పేదలకు అందించారు. మరి ఆ భూముల్ని అభివృద్ధి కూడా చేసి వాళ్ళు అందరితో పాటు సమానంగా బతికేలాగా చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు. మరి ఈ రకంగా రాజశేఖర్ గారు చేపట్టిన మరి సంక్షేమ పథకాలన్నిటి కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు తుంగలో తొక్కుతున్నాడు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. మళ్ళీ మనకి మరి రాజన్న పాలన రావాలంటే మళ్ళీ సువర్ణ రావాలంటే మన జగనన్న మరి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈరోజు మరి పేదలకి మరి న్యాయం జరగదు. కాబట్టి మరి ఏదైతే ఈ ప్రజా సంక్షేమం మరి తీర్మానం నేను పూర్తిగా మరి బలపరుస్తూ సెలవు తీసుకున్నాను.